పాకిస్తాన్ కు బహిరంగంగా మద్దతు తెలిపినందుకు టర్కీకి చెందిన సెలబీ సంస్థకు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్లో టర్కీ ప్రభుత్వం పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వడంతో ఆగ్రహించిన భారత ప్రభుత్వం సెలబీ సంస్థకు దేశీయ విమానాశ్రయాల్లో ఉన్న భద్రతా అనుమతులను రద్దు చేసింది. ఈ పరిణామంతో మే 16న ఇస్తాంబుల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో సెలబీ షేర్ ధర ఏకంగా 10% పైగా కుప్పకూలింది. గత 4 సెషన్లలోనే ఈ షేర్ విలువ దాదాపు 30% ఆవిరైంది. భారత్లోని పలు విమానాశ్రయాల్లో సెలబీ సంస్థ తన అనుబంధ సంస్థ ద్వారా కార్గో నిర్వహణతో పాటు పలు రకాల సేవలు అందిస్తోంది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని సెలబీ ఇచ్చిన సెక్యూరిటీ క్లియరెన్స్ తక్షణమే రద్దు చేసింది. దీని ప్రభావం కేవలం అనుమతుల రద్దుతోనే ఆగలేదు. అదానీ ఎయిర్పోర్ట్ సంస్థ కూడా సెలబీతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో సెలబీ ముంబై, అహ్మదాబాద్ విమానాశ్రయాల నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఆ 2 విమానాశ్రయాల ప్రతినిధులు అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం అదానీ గ్రూప్ ముంబై, అహ్మదాబాద్, మంగళూరు, గువాహటి, జైపూర్, లక్నో, తిరువనంతపురం విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వ నిర్ణయానికి కొనసాగింపుగా ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ కూడా సెలబీతో తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. వారి స్థానంలో ఏఐఎస్ఏటిఎస్ బర్డ్ గ్రూప్ తో కలిసి పనిచేయనున్నట్లు డిఐఏఎల్ ప్రకటించింది. భారత్ తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో సెలబీ సంస్థ వివరణ ఇచ్చింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కుటుంబంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎర్డోగాన్ కుమార్తె సుమయ్యి తమ కంపెనీని నియంత్రించడం లేదని కూడా పేర్కొంది.